ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ఈ ఆత్మీయమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు రిసీవ్ చేసుకొని ప్రార్థనలు ఏకీభవించి ఇతరులకు కూడా షేర్ చేయండి. తప్పకుండా దైవాశీర్వాదాలను మీరు కూడా పాలుపొప్పులు పొందండి. ఇతరులకు మనం దేవుని మాట అందించుట వలన అది మనకి ఎంతో మేలు. ఈ లోకంలో ఏ దానము చేసినా అన్ని దానముల కన్నా వాక్యమును మనం ఇతరులకు అందించడం, దేవుని మాట మనిషిని బ్రతికిస్తుంది, దేవుని మాట మనిషిని స్థిరపరుస్తుంది. కనుక ఇట్టి జీవము కలిగిన దేవుని మాటను మనము ఇతరులకు అందించుటలో చాలా మేలు పొందుకుంటాం. అటు కృప మనము కలిగి ఉండముగాక. ఆమె ఈ దినం మన వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చివరి మాటను నేను చదువుతున్నాను. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. ఆమేన్. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. యేసుక్రీస్తును గూర్చి ఈ మాట వ్రాయబడింది. యెహోవా ఉద్దేశ్యము, దేవుడు మన ఒక్కొక్కరి ఎడల ఒక ఉద్దేశపూర్వకంగానే ఈ భూమి మీదకి పంపించారు. ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశపూర్వకంగానే ప్రభు పుట్టించారు, సృష్టించారు. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, నాలాంటి బ్రతుకెందుకు, నేను బ్రతకడం అవసరమా, అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు దేవుడు నన్ను ఎందుకు బ్రతికిస్తున్నా, నాలాంటి వాళ్ళు ఎందుకు బ్రతకటం అనే నిష్ఠూరమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉంటాం. చాలాసార్లు చిరాకు పడుతూ ఉంటారు. చాలా మాటలు మనం వింటూ ఉంటాము, నేను పుట్టకున్నా బాగుండేది. యోబు గారు అంటారు కదా, నా తల్లి గర్భము ధరించిన నాడు, ఆనాడు నేను ఒక కుమారుడు పుట్టాడు అనే సంతోషము నా తల్లిదండ్రులకు లేకుంటే బాగుండు, అంటే నేను లేకుంటే బాగుండు అన్నట్లుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో నేను ఎందుకు పుట్టానా అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఈ ప్రశ్న రావాలి కూడా, కానీ సరి అయిన జవాబు అనేది దొరకదు. నేను ఎందుకు పుట్టాను, భూమి మీద నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు పంపబడ్డాను, నా ఎడల దేవుని ప్రణాళిక ఏంటి అని సరి అయిన ప్రశ్న వస్తే బాగుండు. కానీ నిరాశతో, నిట్టూర్పుతో, నిరుత్సాహంతో, ఇక జీవితం మీద ఆశలు వదిలేసుకొని కాదు ప్రశ్నించేది. పుట్టిన ప్రతి ఒక్కరము కూడా దేవుని మనము ఉద్దేశాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు మనలను మనము ఒక ప్రశ్న వేసుకోవాలి, నేనెందుకు ఈ భూమి మీద, నేనెందుకు ఈ భూమి మీదకి వచ్చాను. అయితే యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మనలను ఆయన ఉద్దేశపూర్వకంగా పుట్టించారు, కానీ ఏ ఒక్కరు కూడా దేవుని ఉద్దేశమును సఫలపరిచే నరుడి భూమి మీద కానరాని పరిస్థితుల్లో నరులందరూ కూడా ఎందుకు పంపబడ్డారో మరిచిపోయి తిరిగే సందర్భాలలో దేవాతి దేవుడు యేసుక్రీస్తుని భూమి మీదకి పంపవలసి వచ్చింది. అవును, ఎందుకు పంపించారు అంటే దేవుని ఉద్దేశమును నెరవేర్చుట కొరకే. అనేకులు తప్పిపోయినట్లుగా యేసు ప్రభు వలన తండ్రి యొక్క ఉద్దేశము విఫలము కాలేదు, అతని వలన సఫలమవుతుందని తండ్రి బాగుగా ఎరిగినవాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటుండగా నీలో ఒక ప్రశ్న రావాలి, నేను దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతున్నానా, దేవుని యొక్క ఆలోచనను నేను నెరవేర్చగలుగుతున్నానా అని మనలను మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మనము ఏదో ఈ లోకానికి వచ్చి పుట్టి పెరిగి పెద్దవాళ్ళై చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించి చేతి పని కలిగి ఉండి వ్యాపారాన్ని సంపాదించి మనకు చేతనైన ఒక పని ఏదో చేసుకొని మన పిల్లలను పెద్ద చేసి మనం అంత బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అన్ని వాళ్ళ చేతికి హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా చనిపోవడమే అనుకోకూడదు. ఎవరు
మన ఎడల దేవునికి ఒక ఉన్నత ప్రణాళిక ఉంది. అది మనము జ్ఞాపకము చేసుకొని యెహోవా ఉద్దేశమును నెరవేర్చువారిగా బ్రతుకుదుముగాక. దేవుని యొక్క ఆలోచనలను మనము నెరవేర్చువారిగా ఉందుముగాక. ప్రతి ఒక్కరము కూడా ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మన మనసును ప్రశ్నించుకుందామా? నేను నా దేవుని ఉద్దేశమును ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాను? నా దేవుని పని నేనేం చేస్తున్నాను? దేవుని కొరకు నేను ఏమి కష్టపడగలుగుతున్నాను అని ఒక్కసారి మనలను మనం ప్రశ్నించుకొని దేవుని పని మనలో జరుగునట్లుగా, దేవుని ఉద్దేశము మనలో సఫలమగునట్లుగా ఆలోచన కలిగి ఉందుముగాక. దేవునికి అప్పగించుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అవునయ్యా, యేసు క్రీస్తుని బట్టి ఏ రీతిగా తండ్రి ఆనందించారు. అవునయ్యా, మమ్ములను బట్టి కూడా మీరు సంతోషించు రీతిగా మానవ మీ ఉద్దేశములన్నీ జరుగునుగాక, మీ చిత్తము నెరవేర్చబడునుగాక, మీ ఆలోచన నెరవేర్చబడునుగాక, మీ కృపకు పాత్రులుగా మార్చబడునుగాక. అయ్యా, మేము పుట్టినది మా ఆలోచనలు, మా ఉద్దేశము నెరవేర్చుకోవడానికి కాదు గాని తండ్రి యొక్క ఉద్దేశమును, యేసయ్యా మీ ఉద్దేశాలను మేము జరిగించువారిగా, మీ ప్రణాళికలను మేము గ్రహించువారిగా, తండ్రి మీ యొక్క ఉన్నత ఆలోచనలను నెరవేర్చువారిగా ఉందుముగాక. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో కుటుంబాలలో సమాధానము, సంతోషము, నెమ్మదిని కలుగు చేసి మీరు పుట్టించిన ఉద్దేశం ఏమై ఉన్నదో నీ పిల్లలు గ్రహించి మీ కొరకు బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన యొక్క ఉన్నత ఆలోచనలు, ఉద్దేశములు నీలో, మీ కుటుంబాలలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్.